ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండా కానివ్వండి, లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తుంది. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఏ హామీలైతే మేము నమ్మి ఓటేసామో, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో, ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ప్రజానీకం ఎంతో బాధపడుతున్నారు. గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారా కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారికి వినతి పత్రం ఇష్టం జరిగింది. దాదాపుగా 6-5 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, రైతులు కానివ్వండి, సామాన్య కుటుంబాలు కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఇబ్బంది పడుతూ, ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పినాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో ఏ రోజు గారు కరెంట్ ఛార్జీలు పెంచకుండా మాకు అండగా నిలిచి ఇంక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ప్రతి సందర్భంలోనూ మాకు అన్యాయం చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పిన సందర్భం చెప్తున్నారు. ఈరోజు ఒక్కసారి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఉన్నారో, బీజేపీ నాయకులు ఉన్నారో, ఆ రోజు మీరందరు గారు బాండ్ పేపర్ రాసిచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచమని, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని ఇల్లు తిరిగి మీరు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈరోజు మళ్ళీ మీరు జనాల్లో తిరగగలరా? జనాల ముందుకి మీరు రాగలరా? ఏ మొహం పెట్టుకుని ఈరోజు మీరు జనాల దగ్గరికి వెళ్తారని చెప్పి నా కూటమి నాయకుల్ని, ఎమ్మెల్యేని మేమందరం గారు క్వశ్చన్ చేస్తాం. ఎవరైతే బాండ్ పేపర్లు ఇచ్చి మోసం చేశారో, నిజంగా మీరు గనక కరెంటు ఛార్జీలు తగ్గించకపోయినా, సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా, తప్పకుండా ఏదైతే మీరు బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజానికాన్ని మోసం చేశారు కాబట్టి తప్పకుండా ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వ నాయకుల మేర పోలీస్ కేసుగా రాబోయే రోజుల్లో మేము ఫైల్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అబద్ధపు కేసులు, తప్పుడు కేసులు, లేకపోతే అక్రమంగా అరెస్టులు, ఈ తప్ప కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తానా అని చెప్పి సందర్భంగా చెప్పారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మేము కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా పెంచామని చెప్పని మీరు అబద్ధ ప్రచారం చేశారే, ఈరోజు మీరు ట్రూ అప్ ఛార్జీలు పెంచారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఏదైతే మేము ఉచిత విద్యుత్ ఇచ్చామో ఈరోజు ఆ ఒక ఉచిత విద్యుత్ తీశారు.
ప్రతి ఒక్కటి గారు తీసేసి సామాన్య ప్రజానికానికి అన్యాయం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏంట్రా ఈ రాష్ట్రంలో అంటే అందరు గారు అడుగుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మళ్ళీ ఇంకా నాకు తెలిసి జన్మలో వాళ్ళ పార్టీ వాళ్ళే తెలుగుదేశం అధికారంలోకి రాదు కాబట్టి డబ్బులు దోచుకునే పనిలో ఈరోజు ప్రతి ఒక్క కూటమి నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క చోట లంచం, అవినీతి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అధికారులు తీరుగారా నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అధికారులు అంటే ఎవరు? నేను తెలుగుదేశం పార్టీ నాయకులా? నేను జీతం ఏమైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమైనా జీతం ఇస్తున్నారా పార్టీ ఫండ్ నుంచి? ఎవరు అధికారులు అంటే ఎవరు? ప్రజానికానికి మేలు చేసేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి మేము లెటర్ ఇస్తామన్నా, కలుస్తామన్నా ఈరోజు అధికారులు కలవలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం? మేము వచ్చి అలా కౌరులేని అడుగుతామా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనులు, లేకపోతే చుట్టాలు కౌరులేని అడుగుతామా, లేకపోతే మేమన్నా మా పర్సనల్ పనుల కోసం వస్తున్నామా? మేము వచ్చేది దేనికోసం? ప్రజానికం కోసం. మీరు ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరపున పోరాటం చేస్తానికి. మేము వైసీపీ వాళ్ళని కలము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలము, ఆ నాయకులకు అపాయింట్మెంట్లు. ఇది ఎక్కడ సంస్కృతి? ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష పార్టీలని కలవని అధికారులను ఏ రోజైనా మనం చూసామా? ఈరోజు కలెక్టర్ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, కింద ఉన్న ఎంఆర్ఓ దగ్గర నుంచి, విఆర్ఓ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి వైసీపీ వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు ఈరోజు అధికారులతో సహా వైసీపీ నాయకులను కలవటానికి భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రజానికానికి అన్యాయం చేసిన ప్రతి అధికారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చట్టపరంగా అందరి మేరగారా మేము ముందుకు వెళ్తామని చెప్పని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పని, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, ఎవరైతే 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 కానివ్వండి, నిరుద్యోగుల వృత్తి కానివ్వండి, రైతులకి రైతు భరోసా కానివ్వండి, ఈరోజు మొన్న కురిసిన వర్షానికి రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు సరిగ్గా చేయట్లా. మొన్న ఈ మధ్య తిరువూరు రైతులను పరామర్శించడానికి వెళ్తే ధాన్యం అంతా రోడ్డు మీద వేసి దానిపైన పట్టా కప్పారు. గోన్ సంచులు అవట్ల. మిర్చి మా జగ్గేపేట నందిగామ ప్రాంతంలో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మైలవరం తిరువూరు ప్రాంతంలో మామిడికాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా కొనుగోలు చేయట్లా. కానీ పేపర్ స్టేట్మెంట్లు మాత్రం మేము ఏదో కొనేస్తాము, సాయంత్రం కల్లా అయిపోతుందని చెప్పాను అంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా రైతాంగం గార తప్పకుండా న్యాయం చేయాలి. ఏదైతే వర్షం వల్ల దెబ్బతిన్న రైతులు ఉన్నారో వాళ్ళందరి గారు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో గారు, తూర్పు నియోజకవర్గం నుంచి జగ్గేపేట నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గం ద్వారా స్థానికంగా ఉన్న సమన్వయకర్తల యొక్క నాయకత్వంలో ప్రతి కరెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈరోజు మా నాయకులు, మా సమన్వయకర్తలు అందరూ గారు రిప్రజెంటేషన్ గారు జరిగిన గారి సందర్భం చెప్తే సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలకి ప్రజల మీద ఏ విధంగా బాధపడిందో ఆ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ మా యొక్క తూర్పు నియోజకవర్గంలోని మరి కరెంట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తోటి కార్పొరేటర్స్ మరి తూర్పు నియోజకవర్గంలో వివిధ అధ్యక్షులు ఉన్న ప్రతి ఒక్కరు, మహిళా నాయకులు మరియు పెద్దలందరం కూడా కలిసి ఈరోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అధికారులు తీసుకోకుండా
గత 9 నెలల నుంచి ప్రజల కోసం ఎన్నో విధాలుగా మేము పోరాటం చేస్తుంటే కలెక్టర్ దగ్గర నుంచి ఏదైతే అవినాష్ గారు చెప్పారో ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేకపోతున్నారు. అంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే మీరు రాలేరు, అధికారులా లేకపోతే మీరు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ ఒక్క విషయమే కాదు, ప్రజల తరపున మేము గత 9 నెలల నుంచి వచ్చిన 9 నెలల్లోనే ఎన్నో విధాలుగా మేము అందరం కూడా పోరాటం జరుగుతుంది. ఈరోజు డిసెంబర్లో ఇచ్చాం, మరలా ఈరోజు మేలో కూడా మరి ఎండాకాలం ఈ విధంగా ఉండి ప్రజానికం ఏదైనా చిన్న ఫ్యాన్ కానీ ఏ వేసుకున్నా కూడా జీరో ఉన్నా కూడా ఇంట్లో ఎవరు లేని జీరో ఉన్న దానికి కూడా ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు వస్తున్నాయి. అంటే మినిమం ఉన్న విద్యుత్ ఛార్జీలకు కూడా ట్రూ అప్ ఛార్జీలు వేసి 700 ఇస్తున్నారంటే మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యుత్ బాధ్యత ఏ విధంగా చేస్తారో ప్రజానీకం గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజానీకం ఈ 9 నెలల్లో ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా బాధపడుతున్నారు. వారికి వైఎస్ఆర్ చేసిన తప్పును బాధపడుతూ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా మా యొక్క అధినేత కానీ మా యొక్క ఇన్ఛార్జ్ గారు అవినాష్ గారి ద్వారా ప్రజానీకానికి ఎప్పుడు కూడా మేము అందరం కూడా సహకరిస్తూ వాళ్ళ కోసం పోరాడతాం. ఈ ఒక్కటే కాదు, ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన సూపర్ 6లో ఏది కూడా ఈరోజు సంవత్సరం కాలం అవుతుంది. ప్రతి మహిళల కాడి నుంచి ప్రతి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు బాధపడిన వాళ్ళే కానీ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడే రకంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళింటి నీరు పడుతున్నారు. ప్రజానికం ఏమీ రావట్లేదు, ఓన్లీ వీళ్ళే చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా అని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వంకి ఒకటి అర్థం కావట్లా, తుఫాన్ వచ్చే ముందు ఏ విధంగా ఉంటుందో. మీరు ఏదో సునామీలో గెలిచారు కానీ మీ ద్వారా గెలిచిన ఈవీఎం ద్వారా గెలిచిన మీరు ప్రజానీకానికి తెలిసిన బాధలు మీకు తెలియట్లేదు. తప్పకుండా ప్రజానీకం సునామీ ఎలా ఉంటుందో వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చూపిస్తుందో రానున్న రోజుల్లో ప్రజానీకమే వచ్చి రోడ్ల మీద ధర్నా చేసే రోజులైతే ముందుంది. కూటమి ప్రభుత్వం ముందుగా గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా ముసల పండగ కాదు, తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటాం.